సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, అన్ని స్థలాల కంటే ఉన్నతమైన స్థలముల్లో దేవునికేమో మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ద పీపుల్ హూ క్యారీడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను క్యారీ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక సందేశాన్ని చెప్పటం మాత్రమే కాదు, దే రిలీజ్డ్ సంథింగ్. మహిమలో ఉన్నవాళ్ళు, మహిమతో ఉన్నవాళ్ళు, ఆత్మతో ఉన్నవాళ్ళు, దేవునితో ఉన్నవాళ్ళు, ప్రభువు యొక్క శక్తితో ఉన్నవాళ్ళు, వాళ్ళు వాట్ ఎవర్ దే రిలీజ్ దట్ విల్ ఆపరేట్. వాళ్ళు ఏమి రిలీజ్ చేస్తారంటే శాపాలు కాదు, వాళ్ళు ఏమి రిలీజ్ చేస్తారంటే విషం కాదు, వాళ్ళు రిలీజ్ చేసేవి బ్లెస్సింగ్. అందుకని మన నోట్లో ఏముండాలి? దీవెనే ఉండాలి, శాపం మన నోట్లో ఉండకూడదు. వాళ్ళు ఏమంటున్నారంటే సర్వోన్నతమైన స్థలాల్లోనేమో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం అనండి ఒకసారి. ఎవరికి? ఆయన ఇష్టలకు. అంటే ఎర్రగా ఉన్న వాళ్ళని ఇష్టపడతాడు, హైట్గా ఉన్న వాళ్ళని ఇష్టపడతాడు, డబ్బులు ఉన్న వాళ్ళని ఇష్టపడతాడు. అదా? మనుషులు దేన్ని ఇష్టపడతారో దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. మనుషులు దేన్ని లెక్క చేస్తారో దేవుడు దాన్ని లెక్క చేయడు. మనుషుల దగ్గర ఏది పొగడబడుతుందో దేవుని దగ్గర అది పొగడబడదు. కొన్ని విషయాలు మీరు మనుషుల దగ్గర చాలామందిని ఎక్కువ చేస్తారు. మీరు మనుషుల్ని ఎవరినైనా భూమి మీద ఎక్కువ చేస్తే దేవుని దగ్గర వాడు తగ్గించబడతాడు. మనుషులు ఏది చూస్తారో, మనిషి చూపు కోసం, అది టీవీల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, లేకపోతే మనుషుల్లో కావచ్చు, హృదయాల్లో కావచ్చు, చూపు కోసం ఏదైతే మీరు చేస్తారో అది దేవుని దృష్టిలో. శామ్యూయల్, మనుషులు చూసింది దేవుడు చూడ్డు. అతను దేవుడు ఎన్నుకోలేదు. నువ్వు హైట్ని చూస్తున్నావు, ఆయన హార్ట్ని చూస్తున్నాడు. నువ్వు పర్సనాలిటీని చూస్తున్నావు, అతను లైఫ్ని చూస్తున్నాడు. పక్కరా జాగ్రత్తగా వినండి. ఇష్టులు ఎవరు? ఎవరిని సత్యవర్తనులు, సత్యంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. ఇంకెవరు? యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. దేవదూతలు అంటున్నారు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే ఎవరు? అంటే యథార్థంగా ప్రవర్తించేవారు, సత్యాన్ని అనుసరించేవాళ్ళు, అబద్ధాలు ఆడకుండా, మాటలు మార్చకుండా స్ట్రైట్గా మాట్లాడేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం. సో ఇప్పుడు ఆ ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏమిటంట? సమాధానం. భూమి మీద సమాధానం అని అన్నప్పుడు భూమి మీద అంటే మట్టి మీద సమాధానమా, మట్టి మీద ఉన్న మనిషికి సమాధానమా? మట్టికి కాదు, మట్టి మీద ఉన్న మనిషికి సమాధానం. మనిషికి సమాధానం ఎప్పుడు కావాలి? ఎక్కడ కావాలి? డిస్టర్బెన్స్లోనే కావాలి, కష్టంలోనే కావాలి, బాధలోనే. సమాధానం పోయేది ఎప్పుడు? అసమాధానం అనేది వచ్చినప్పుడు సమాధానం ఏమైపోద్ది? పోద్ది. కానీ దేవదూతలు విష్ చేసింది ఏంటంటే ఈ జీసస్ క్రైస్ట్ ద్వారా, ఈ ప్రభువు ద్వారా, ఈ క్రీస్తు ద్వారా ఏమి రిలీజ్ అవుతుందంటే పీస్. ఏమి రిలీజ్ అవుద్ది? ఎక్కడైతే అసమాధానం ఉంటుందో, ఎక్కడైతే సమాధానం ఉండదో, ఎక్కడైతే సమాధానం ఉండదో, ఎక్కడైతే డిస్టర్బ్డ్గా ఉంటాయో, పాడైపోతాయో, అన్నీ కూడా రివర్స్ అయిపోతూ ఉంటాయో, నాశనం అయిపోతూ ఉంటాయో, అక్కడ ఈయన ఏం కలుగు చేస్తాడు? ఇప్పుడు యేసుక్రీస్తు గర్భంలో పడంగానే మరియకు వచ్చింది సమాధానమా, అసమాధానమా? అసమాధానం. ఏమిటి అసమాధానం? నువ్వు ప్రెగ్నెంట్ అంటదమ్మ. అయ్యో అంటారు ఇంటోళ్ళు. వాళ్ళ నాన్న దీన్ని చంపేస్తానంటాడు వాళ్ళ నాన్న. ఆయన ఎంగేజ్ చేసుకున్న జోసెఫ్కి తెలిస్తే మంచోడు కాబట్టి ఓకే
ఏదో రకంగా ఆమెని వదిలేద్దాం. ఇప్పుడు ఎన్ని రకాల అసమాధానం వచ్చింది. దిస్ ఇస్ వాట్ ద హోలీ స్పిరిట్ టోల్డ్ మీ. సమాధానకరుడు ఎక్కడికి వస్తాడో అక్కడ ఖచ్చితంగా అసమాధానం వస్తుందంట. కానీ ఆయన సమాధానం ఎలాంటిదంటే ఆ ప్రతి అసమాధానాన్ని కూడా కంట్రోల్ చేసి సమాధానపరచగలిగిన శక్తి ఈయనకు ఉందంట. ఒక్క నిమిషం, ఎట్లా సాల్వ్ అయిన సమస్య అది? మరి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి 10th క్లాస్లో చదువుకుంది కదా, మరి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక మారుతుంది. ఆంటీ మీ అమ్మాయి చాలా మంచిది ఆంటీ, అట్లా మీరు అనుమానించబాకండి ఆంటీ అని ఎన్ని కబుర్లు చెప్తుంటుంది వాళ్ళ అమ్మ. లేకపోతే మరి వాళ్ళ బంధువు ఎవరో వచ్చి సరే ఏదో తప్పు చేసిందిలే కానీ ఊరుకో పర్వాలేదులే దాచుకోవాలి మనం ఇట్లాంటి ఊరు ఎంపటి చెప్పుకోకూడదు అని ఎన్ని మాటలు మాడితే పోద్ది. సమాధానం ఇది మనుషుల నుంచి వస్తే క్లియర్ అయ్యే అసమాధానం ఇది కాదు. అందుకని ఎవరు వచ్చారు? మరలా దేవదూతే వచ్చాడు. ఎవరికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పిల్లోడికి ఏం చెప్పుకుంటాం? ఆ జోసెఫ్కి ఏం చెప్పుకుంటాం మనం? ఆ పిల్లోడికి మంచి ప్రార్థనాపరుడు అంట, మోకాళ్ళు ఇస్తే లెగడంట, ఇట్లాంటి దాన్ని చేసుకుంటున్నాను అని చెప్పి ఎంత పరువు నష్టమైపోద్ది మనకి అని చెప్పి అంటే జోసెఫ్ ఇంటికి వచ్చి ఆంటీ ప్రైజ్ ది లార్డ్ అంట. అమ్మ వచ్చేసాడు, రానే వచ్చేసాడు అనుకుంటాను. ఇప్పుడు ఏం మాట్లాడతాడు, ఏం తిడతాడు? వెనకాల ఎవరు ఉన్నారేమో చూడండి, ఎవరు లేడు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు రాలేదా? తిడతాగా రాలేదు, ఎవరు రాలేదు. ఆంటీ మీ మేరీని నేను ఎంగేజ్ చేసుకున్నందుకు నేను ధన్యుడిని ఆంటీ అన్నాడు. ఏం బూతులు తిడతాడో అని వీళ్ళు ఎదురు చూస్తుంటే, ఏం తిడతాడో అని వీళ్ళు ఎదురు చూస్తుంటే వచ్చి ఏమన్నాడు? ఆంటీ నేను మేరీని నా జీవితంలోకి ఆహ్వానించినందుకు నేను ధన్యుణ్ణి. ఏ దరిద్రాలు అంటాడో, ఏం మాట్లాడతాడో, ఏమి తిడతాడో అని ఎదురు చూస్తుంటే ఇదేంటి ఈ మాటలు అన్నాడు. మేరీ కూడా వణికిపోతుంది. ఏం తిడతా, ఏం మాట మాట్లాడతాడో, ఆ తర్వాత మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటుందో, పరువు ఏమవుద్దో, ఇంట్లో ఏమవుద్దో అని ఆమె ఎదురు చూస్తుంటే మేరీ ప్రైజ్ ది లార్డ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఎంత బ్లెస్డ్ అంటే గబ్రియేలు దేవదూత ఎవడెవడితోనో మాట్లాడాడంటే బైబిల్లో చూడటం తప్ప నాకెప్పుడు నిన్ను బట్టి గబ్రియేలు వచ్చి నాతో మాట్లాడాడు. నేను గబ్రియేల్ని చూసా, గబ్రియేలు స్వరాన్ని నేను విన్నా. అది ఎవరిని బట్టి? నిన్ను బట్టి. థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్ రివర్స్. ఇంట్లో అప్పుడు వరకు ఏంటి? అసమాధానం. వాళ్ళు తిట్టుకొని వాళ్ళు తిట్టుకొని ఆమెమో తన నీతిని రుజువు చేసుకోవటం దేవదూత రాత్రులు వచ్చాడంటే దేవుని వాక్యం చెప్పాడంటే నోర్మేమే చెప్పావులాగా నీ కబుర్లు నువ్వు. నీ దేవదూత లేదు, నీ బైబుల్ లేదు, చర్చికి వెళ్ళామంటే ఎరగదీసేస్తాం, కాళ్ళు ఎరగదీసేస్తాం, చెయ్యిలు ఎరగదీసేస్తాం అని చెప్పి వాళ్ళు తిడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత అసమాధానం ఏమైంది? ఒక్కసారి సమాధానం అయిపోయింది. కారణం ఏంటి? జోసెఫ్ నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు భయపడద్దు. ఆమె నువ్వు అనుకున్నట్లు వేరేగా కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమెను వెళ్ళి ఆమెని చేర్చుకో, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు అని అన్నాడు. ఏమైంది చెప్పండి అసమాధానం? అదే సర్వోన్నతమైన స్థలములలో ఆయనకేమో మహిమ కలుగుద్ది, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకి సమాధానం. సమాధానం అంటే అర్థం ఏమిటంటే పరిష్కరించలేని ఎలాంటి అసమాధానాన్నైనా. ఇప్పుడు ఇది పరిష్కరించే సమాధానం కాదు. రాత్రి దేవదూత వచ్చాడంటే ఎవడు నమ్ముతాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు ముందు? దేవుడు నా కడుపులోకి వచ్చాడంటే ఎవరి దగ్గరికి వచ్చాడు ముందు? ఎక్కడ జరగలేదే. ఈమె ఇట్లా చెప్తే ఎట్లా అవుద్ది? ఎవ్వడు పరిష్కరించలేని అసమాధానాన్ని, ఎవ్వరు పరిష్కరించలేని సమస్యని, ఎవ్వరు సెట్ చేయలేనటువంటి పరిస్థితిని ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏం చేస్తాడు చెప్పండి? విల్ సెటిల్ ఇట్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్.
అది మీ ఇంట్లో కావచ్చు, మీ ఒంట్లో కావచ్చు, మీ భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడ అసమాధానం లొకేట్ అయినా ఈరోజు చెప్పండి, ఐ రిలీజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఐ రిలీజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. రాజులకు రాజు, ప్రభువునకు ప్రభు, సమాధానమునకు ప్రభువుని ఏం చేస్తున్నాను? రిలీజ్ చేస్తున్నాను. లెట్ యువర్ గ్లోరీ, నీ మహిమ ఇక్కడ ప్రభావం చూపి, దీని ద్వారా నీకు మహిమ కలుగునట్లు సర్వోన్నతమైన స్థలములలో ఆ సాక్ష్యం అక్కడ చెప్పుకోబడేటట్టు నాకు సహాయం